సార్ డైరెక్ట్‌గా సామాన్యుడి ఓటు ఎటువైపు? 2024 సామాన్యుడి ఓట్లో మెజారిటీ సామాన్యుడనే కాదు, సామాన్యుడు, అసామాన్యుడు ఇద్దరూ కూడా బీజేపీ కూటమిలో ఉండటం వలన కొంత శాతం అటు టర్న్ అయింది వైసీపీ వైపు. హ్మ్. రూరల్ ఓట్లో వీళ్ళు ఏ షేర్ తీసుకున్నారో తెలియదు, కానీ అర్బన్ ఓట్లలో వాళ్ళు షేర్ తీసుకున్న మాట వాస్తవం బీజేపీ వలన. అందువలన కొంత వైసీపీకి ఎడ్జ్ ఉండొచ్చు ఈ ఎన్నికల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 151 పైన వచ్చే పరిస్థితి అయితే లేదు. 50-50 ఛాన్సెస్ ఇద్దరికి. ఎవరు గెలిచినా 100-110. ఇక్కడ అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్‌సీపీ 2 మాటలైతే చెప్తుంది. ఉదయం 6 గంటల నుంచినే పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు అనుకూలంగా మారింది. అందుకే రేపు ఫలితాలు కూడా దాదాపు 150 సీట్లు రాబోతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంటుంది. అవును. వైఎస్ఆర్‌సీపీ అంటుంది ఖచ్చితంగా పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళు అనుకున్నట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఎక్కువ మాకు మద్దతుగా నిలిచారు ఈసారి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అయితే 2 అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇటు వైఎస్ఆర్‌సీపీ కావచ్చు, విజయం ఎవరి వైపు ఉంది అనేది మటుకు ఒక సందిగ్ధంలో పడిపోయింది. అంటే చెప్పే పరిస్థితి లేదండి ఎక్కువ ఎవరికి. శాతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేస్తుంది ఒక పుకారు యుద్ధం చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన గతంలో చేసిన పనులు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే పనుల గురించి ఎక్కువ మాట్లాడాలి ఆయన ఎన్నికల ప్రచారంలో. ఆయన ఎన్నికల ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని విలన్గా చూపించడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడిచింది. జగన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీదే నడిచింది. అలాగే ప్రధానంగా జగన్ లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇసుకకి సంబంధించిన సమస్య ఉంది, మద్యానికి సంబంధించిన సమస్య ఉంది, ఆ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఈ కడప వివేకానంద రెడ్డి హత్య, దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. తెలుగుదేశంకు సంబంధించిన మీడియా మొత్తం కూడా ఆ పనిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ మీడియానే నిర్వహించింది మొన్న ఎన్నికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక 2 కంపార్ట్మెంట్ల ట్రైన్ నడిచింది. ఒక కంపార్ట్మెంట్ ఏమో లెఫ్ట్ కాంగ్రెసు, ఒక కంపార్ట్మెంట్ ఏమో బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ 2 కంపార్ట్మెంట్ల ట్రైన్కి ఇంజన్ చంద్రబాబు నాయుడే. అలా ఒక విచిత్రమైన ఎన్నిక. అంటే టోటల్గా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మోహరించిన సందర్భం ఒకటి. ఇది కొంచెం బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి కొంత ఓటు అటువైపు టర్న్ అయింది అనేది నా అంచనా. ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి వైపు ఇటు హెవీ అయిపోయి, అంటే టోటల్గా అన్ని పార్టీలు ఒకటైపోయి, ఇంక్లూడింగ్ కాంగ్రెసు, లెఫ్ట్, బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ ఒకవైపు, ఇతను ఒకవైపు. అయితే బీజేపీది డ్యూయల్ రోల్. నేను ఇందాకే చెప్పాను. వాళ్ళు 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన కూడా పొత్తులో ఉంది, అప్పుడు పోటీ చేయలేదు. కానీ బీజేపీ పవర్ షేర్ చేసుకుంది. ఇక్కడ పవర్ షేర్ చేసుకున్నారు ఏపీలో. ఢిల్లీలో తెలుగుదేశం వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో కూడా స్నేహంగానే ఉన్నారు వాళ్ళు. ఉండటం వల్లనే ఆయన అరెస్ట్ కాలేదు, ఆయన జైలుకి వెళ్ళాల. ఆయన బెయిలు ఆయన సజావుగానే నడిచింది. కాబట్టి ఆయనతో స్నేహం అలాగే ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఢిల్లీలో ఎంపీలు, అంటే రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీ వెల్లోనే ఉండాలి అనేది ఆయన ప్రోగ్రాం, మోడీ గారి ప్రోగ్రాం, బీజేపీ ప్రోగ్రాం. ఇందులో భాగంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎక్కువ క్రిటిసైజ్ చేయలేదు ఆయన. ఒకే ఒక చోట మాత్రం 2-3 కామెంట్స్ చేశాడు, స్వీపింగ్ కామెంట్స్. అవి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అమిత్ షా ఒక 2-3 కామెంట్లు, మోడీ గారు ఒక 2-3 కామెంట్లతో ముగించారు దాన్ని. చిలకలూరుపేట సభలో అసలు ఆ ప్రస్తావనే తేకుండా కథ నడిపారు. ఇది వాళ్ళ ధోరణి. అంటే బీజేపీ డ్యూయల్ రోలు, తెలుగుదేశం పార్టీ కూడా డ్యూయల్ రోల్ చేసింది. మొత్తం మీద మైండ్ గేమ్ ఆడింది ఎవరు? బ్లైండ్ గేమ్ ఆడింది. మైండ్ గేమ్ నడిపింది చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగాను. అంటే ఆయన చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు ఈ ఎన్నికని. చావో రేవో అన్నట్టుగానే జరిగింది. ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదిలిపెట్టలేదు. గెలుపుకి దోహదపడుతుంది అనుకున్న ప్రతి అంశాన్ని టచ్ చేయటం తన కర్తవ్యంగా పెట్టుకుని చేశాడు ఆయన. పొత్తులు పెట్టుకోవటంలో కూడా
అన్ని పార్టీలని ఒక తాటి మీదకు తీసుకురావటం అనేది కూడా చేయగలిగాడు. విచిత్రంగా కాంగ్రెస్తోనూ బీజేపీతోనూ కూడా సన్నిహితంగా ఉన్నాడు ఆయన. కానీ అందులో ముఖ్య పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఈసారి నిజంగా ఎన్డీఏ కూటమిలో కానీ అధికారంలోకి వస్తే అత్యంత కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోషించారని చెప్పి కూడా వినిపిస్తుంది. కీలకమే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అనేది ఒక లెటర్ విడుదల చేశారు కదా. అవును, వంగా గీత. పిఠాపురం లేదు వంగా గీతకి ఇవ్వటానికంటే ముందే, వంగా గీత అని వైసీపీ వాళ్ళు చెప్పడానికన్నా ముందే పిఠాపురం నియోజకవర్గపు ఓటర్లకు శుభవార్త, మీరు గెలిపించిన ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతోంది కూటమిలో అని వీళ్ళు కదా చెప్పింది. కూటమి నుంచి చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు వంగా గీతకి కూడా మేము ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం గెలిస్తే అని. అయితే పవన్ కళ్యాణ్ కీలకంగానే ఉంటాడు కూటమి అధికారంలోకి వస్తే. ఎందుకు కీలకంగా ఉంటాడంటే కూటమిలో అంటే చంద్రబాబు నాయుడుకి బీజేపీకి ఒక సయోధ్య కుదర్చడంలో ఆయన కీలకంగా వ్యవహరించాడు. ఒక వారధిగా ఉన్నారు. వారధిగా ఉండటం మాత్రమే కాదు, ఆ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళగానే ఆయన కూటమి వైపు అంటే ఇండియా కూటమి వైపు అలాగే కాంగ్రెస్ వైపు చూడాలి అనుకుంటారేమో, లేదు చూస్తున్నాడేమో అనే ఒక డౌటు. ఎందుకంటే ఆయన అరెస్టు మంత్రిత్వ శాఖకి తెలియకుండా జరగలేదు. అది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరిగిన అరెస్టు. ఆ విషయం చంద్రబాబుకి తెలుసు. అందుకని ఎక్కడ ఆయన తల తిప్పుతాడు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని ప్రయోగించారు వాళ్ళు. అవును, బీజేపీయే పవన్ కళ్యాణ్ని పంపించింది ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు తల ఇటు తిప్పు అని. వారు వెళ్ళి తిప్పారు విజయవంతంగా. కాబట్టి ఆ రోజే చెప్పాడు ఆయన, తెలుగుదేశం జనసేన పొత్తుతో వెళుతున్నాయి, బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పాడు స్పష్టంగా. ప్రభుత్వ ఓటుని చీలనివ్వను అని చెప్పి మొదటి నుంచి అదే మాట మీద. ప్రభుత్వ ఓటు చేయాలనివ్వను, నాకు రూట్ మ్యాప్ ప్రభుత్వ ఇవ్వండి వ్యతిరేక ఓటు అని ఆయన బీజేపీకి విజ్ఞప్తి చేసినప్పుడు బీజేపీ స్పందించలా, సైలెంట్గా ఉన్నారు. పైగా ఈయన విజ్ఞప్తి చేసిన తర్వాత భీమవరంలో బీజేపీ సమావేశాలు జరిగినాయి సోము వీర్రాజు నేతృత్వంలో. ఆయన సభలు ముగిసిన తర్వాత బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే మేము వైసీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉంటాము అని. మరి అలా చెప్పిన మనిషి పవన్ కళ్యాణ్ని అక్కడికి పంపించిన తర్వాత ఎందుకు పొత్తుకు సిద్ధపడ్డారు వీళ్ళు చివరి నిమిషంలో అంటే టీడీపీ వైపున గెలిచిన ఎంపీలు డిస్టర్బ్ కాకుండా ఉండటం అనేది వాళ్ళ వ్యూహం. జగన్ ఎంపీలు ఎలాగూ తమ వైపే ఉంటారనేది వాళ్ళ కాన్ఫిడెన్స్. తెలుగుదేశం ఎంపీలు డిస్టర్బ్ కాకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకని ఏపీలో గెలవబోయేటువంటి ఎంపీలు ఇన్ టోటల్ ఇంటాక్ట్గా బీజేపీ శిబిరంలో ఉండాలి. వాళ్ళు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా. ఈ వ్యూహంలో వాళ్ళు పవన్ కళ్యాణ్ని వాడుకున్నారు. అందుకని కూటమికి ఆయన చాలా కీలకం పవన్ కళ్యాణ్. అందుకని ఆయనకి డెఫినెట్గా పదవి ఇస్తారు, ప్రామినెన్స్ ఉంటుంది. నిస్సందేహంగా ఆయన ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాడు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే.